సో హైదరాబాద్ లోని నార్సింగి వట్టినాగులపల్లిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ బైక్ ను ఢీకొట్టినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. तो सामने से टिपर वाला आ गया, तो पहले उनको स्कूटी वाले को मारा। तो मैं स्कूटी वाला जब मारा तो मैं घर से आके ये यहाँ पर दीवारों मारा। तो मेरा रिंग बैंड थोड़ा सा चोट मेरे भी लगा है, हाथ में लग गया है, यहाँ गिर गया। टिपर था सर, 10 टायर फुल स्पीड में था सर। एक टिपर आगे था, वो निकल गया था, उसके पीछे याद पूरा यहाँ से दबा के गया, साइड से पूरा दबाया। तो उन्होंने मेरे को बचाया, मैं निकलने में घबरा के मैं दीवार में साइकिल मार दिया। फिर मेरे ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద అయితే గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? సంజన, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీద బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొచ్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇది నార్సింగ్ వట్టినాగులపల్లి వద్ద జరిగింది. బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి ఆ వ్యక్తిని బైక్ ను ఢీకొట్టినటువంటి సందర్భంలోనే బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి పిల్లి గణేష్ అనేటువంటి యువకుడు స్పాట్ లోనే చనిపోగా మరొకరికి తీవ్ర గాయపడినటువంటి వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ యొక్క ప్రమాదానికి కారణం మితిమీరిన వేగం అనేది తెలుస్తోంది. వేగంతో వచ్చినటువంటి టిప్పర్ వెళ్తున్నటువంటి బైకును ఢీకొట్టడంతోనే ఈ యొక్క ఇన్సిడెంట్ చోటు చేసుకున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నారు. ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి సమాచారం తెలుసుకున్న అనంతరం ఇమీడియట్ గా అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు యాక్సిడెంట్ కు పాల్పడినటువంటి ఏదైతే ముందెళ్తున్నటువంటి బైక్ ను ఢీకొట్టినటువంటి గుర్తు తెలియని టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ ను గుర్తించినటువంటి పనిలో ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలించి ఆ వాహనాన్ని సీజ్ చేసేందుకు కూడా ఆ వాహనాన్ని పట్టుకునేందుకు కూడా ప్రస్తుతం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఓఆర్ఆర్ మీద నిత్యం వరుస ప్రమాదాలు అనేవి ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఈ ప్రమాదాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా అవుతోంది. ఒకవైపున పోలీసులు, ఆ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్, ఓఆర్ఆర్ నియర్ బై ఉన్నటువంటి పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి నిర్లక్ష్యంతో కూడినటువంటి డ్రైవింగ్ల కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ లో బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి పిల్లి గణేష్ అనేటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్ర గాయాలే. సో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వాహనాన్ని పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. సంజన, రత్నకుమార్, ఇటు మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ బైక్ ను ఢీకొట్టినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇన్సిడెంట్ పై అయితే పోలీసులు ఏమంటున్నారు? సో ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం ఏదైతే టిప్పర్ ఢీకొట్టడం జరిగిందో ముందెళ్తున్నటువంటి బైక్ ను, ఆ బైక్ కు సంబంధించి నెంబర్ ప్లేట్ల ఆధారంగా ఏదైతే ఆ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి పిల్లి గణేష్ అనేటువంటి వ్యక్తి అనే విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. తమ యొక్క డీటెయిల్స్ అనేది కూడా తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా మరోవైపు అసలు యాక్సిడెంట్ కు పాల్పడినటువంటి అంటే బైక్ ను ఢీకొట్టినటువంటి వెహికల్ టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ ని గుర్తించే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇమీడియట్ గా యాక్సిడెంట్ చేసిన తర్వాత ఇమీడియట్ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే యాక్సిడెంట్ అనంతరం ఇమీడియట్ గా పారిపోయినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా నియర్ బై ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా పరిశీలిస్తూ అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిందని బట్టి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ముందున్నటువంటి బైక్ ను వెనక నుంచి అత్యంత వేగంతో టిప్పర్ ఢీకొట్టిన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో గణేష్ అనేటువంటి యువకుడు అక్కడికి చనిపోగా మరొకరు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ఇక వెహికల్ ఇటెళ్ళింది అనే దాని మీద ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. నియర్ బై ఉన్నటువంటి పలు చెక్ పోస్టులను కూడా అప్రమత్తం చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.